ప్రభువైన యేసునామములో అందరికీ వందనములు. దేవుని వాక్యం నుంచి జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయము గతించుచున్నది. విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని మీ మీదికి రాకమునిపే మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి. ప్రియమైన వాళ్ళారా, జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచనాలు చదివినాం. ఈ మాట ఎంత తీవ్రంగా ఉంది. దేవుని యొక్క ప్రచండమైన కోపము, దేవుని యొక్క ఉగ్రత మనుషుల మీదకి రానికే సిద్ధంగా ఉంది. మనుషులంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? రక్షింపబడ్డోళ్ళైనా రక్షింపబడిన అందరి గురించి మాట్లాడుతుంది ఈ మాట. సిగ్గు మాలిన జనులారా అని ఇంత గద్దింపుగా చెప్తున్నాడంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇది దేవుని మందిరంలో నాటబడిన వాళ్ళ గురించే రాసినాడు ఈ మాట. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన విషయం తెలుసు, రక్షించడానికి ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టిన విషయం తెలుసు, ఆయన రక్తం చేత విమోచించబడిన మనము ఆయన సమయం గురించి మనం కనిపెట్టుకోకుండా ఇహ సంబంధమైనవి, లోక సంబంధమైనవి, సుఖ భోగాల వైపు, లోకంలో ఏదో పేరు తెచ్చుకోవాలని, ఏదో మర్యాద మంచోడు అనిపించుకోవడానికి, ఏదో గొప్పోళ్ళు అనిపించుకోవడానికి, లోకంలో ఏదైనా సంపాదించుకుందామని మనుషులంతా పరిగెడుతున్నారు. కానీ దేవుడు చెప్పే మాట అంటే మీరు కూడి రండి అంటున్నాడు. ఆయన దగ్గరికి రావాల్సిన మనుషుడు ఆదాము చల్లబుడ్డ దేవుడు పిలిచినప్పుడు దేవుని దగ్గరకు వచ్చి, తండ్రి అయిన యెహోవా దగ్గరకు వచ్చి మాట్లాడుకోవలసిన ఆ మనుష్యుడు పొదల మాటున అంజూరపు ఆకులు కట్టుకొని ఎందుకు తాగవలసి వచ్చింది? ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో దేవుని వైపు రావాల్సిన వాళ్ళు రావట్లేదు కాబట్టి ఆయన అంటున్నాడు కూడి రండి. ఎందుకు కూడి రావాలంటే ఇది చాలా బాధాకరమైన విషయం, దుఃఖకరమైన విషయం. సమయం ఎట్లా ఎగిరిపోతుందంటే పొట్టు గాలికి ఎగిరిపోనట్లు. నువ్వేం చేయాల్సిన పని లేదు సోదరులారా, మనమేం చేయాల్సిన పని లేదు. ఉదయం అయితేనే ఉంది, రాత్రి అయితేనే ఉంది. మనం ఏమైనా చేస్తున్నామా? ఏ మనుష్యుడు కూడా సూర్యుని కానీ చంద్రుని కానీ భూమిని కానీ ఏం తిప్పుతలేదు, అదే తిరుగుతుంది. మనకు తెలియదు. మనం కూర్చున్నా, నిద్రపోయినా, మనం నడిచినా, ఏం చేసినా సమయం ఆటోమేటిక్ అది రన్ అవుతూనే ఉంది. దాన్ని బట్టి మనం ఏమవుతున్నామంటే ఆ సమయంలో, ఆ తిరుగుతున్న సమయానికి తగినట్టుగా మనం దేవునికి సమీపస్థలం అవుతున్నామా? కానీ ఆ సమయం దేవుని రాకడ దినం దగ్గరికి వస్తున్న కొద్దిగా మనం దేవునికి దూరం అవుతున్నాం. అందుకే సిగ్గు మాలిన జనులారా అని దేవుడు దుఃఖముతో గద్దింపుతో హెచ్చరిక చేస్తున్నాడు. రక్షింపబడిన మనము దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఉండే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉన్నాము. అబ్రహాము, మన పితరుడైన అబ్రహాము, మూల పురుషుడైన అబ్రహాము ఎన్ని సంవత్సరాల కింద పుట్టిండో మనం ఈ చరిత్రకి వెనక్కి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు మనం 2000 క్రీస్తు శకంలో ఉన్నాము. ఆయన ఎన్నో యుగాల ముందు ఆయన ఏం చేసినాడంటే హెబ్రీ 11:10 రాసినాడు. అపోస్తలుడైన పౌలు ఆయన గురించి చెప్పిన మాట ఏంటంటే, ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకునన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచాడు. అబ్రహాము ఆనాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు. యోహాను 1:2 ప్రకారము 14:1-2 ప్రకారం మీ హృదయాలను కలవరపడనీయకుండాని నేను స్థలం సిద్ధపరిచే వెళ్తున్నానని, ఆ స్థలం సిద్ధపరుస్తున్నాడని అప్పుడే ప్రవచిస్తూ వచ్చినాడు అబ్రహాం. అప్పుడే ఎరుగుతూ వచ్చినాడు. ఆయన సమయం లేదనుకొని గుడారములలో నివసించి తొందరగా దేవుని దగ్గరికి పోదామని ఆశ కలిగి ఉన్నాడు. 21వ శతాబ్దంలో ఉన్న మనము ఇంకేం చేస్తున్నామంటే లోకంలో ఏదో సంపాదించుకోవాలని చూస్తాం. అయితే ఇక్కడ అదే మాట ఏం రాస్తున్నాడు? 2వ వచనంలో, విధి నిర్ణయం కాకమునిపే యెహోవా కోపాగ్ని దినము మీ మీదికి రాకమునిపే మీరు శిక్షించబడుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే అంటున్నాడు. యెహోవా దినం ఒకటి వస్తుంది, దానికన్నా ముందే, అది వచ్చే దినం కన్నా ముందే మనం ఏం చేయాలంటే సిద్ధపడి త్వరపడి దేవుని పాదాల చెంత కూర్చోవాలి. కోరావు కుమారులు కూర్చున్నట్టు కూర్చోవాలా. కీర్తన 84లో 1-2 వచనాల్లో చెప్తారు వాళ్ళు, యెహోవా నీ నివాస స్థలములు ఎంత రమ్యములు అంటున్నాడు. ఎందుకంటే వారి ప్రాణం బతికిందంటే, వారు రక్షింపబడ్డారంటే దేవుని మందిరంలో ఉండటాన్ని బట్టి.
ఉదయకాలం మనం ఎవరి సన్నిధిలో ఉన్నాం? కాలము ఎగిరిపోతుంది. చూస్తుంటే 2025 సంవత్సరం అయిపోయి 9 నెలలు అయిపోతున్నదా? మళ్ళీ చూస్తే 3 నెలల కొత్త సంవత్సరం వచ్చేస్తుంది. మనం ఏమైనా మారినామా? 2025 ఆరంభము దినం జనవరి 1వ తారీఖు ఆ మధ్యరాత్రి వేళ మనం ఏమైనా సిద్ధపడినాయి, లేకుంటే మనం ఏమైనా దేవునితో నిబంధన చేసుకున్నాయి ఈ సంవత్సరంలో ఏమైనా నెరవేర్చగలిగినామా? జాగ్రత్త పడదాం. దేవుని దినం బహు సమీపమైంది. దేవుడి మాట దించిన ఒక చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభునామములో వందనాలు. ఉదయకాలం చిన్న ఆశీర్వాద స్తోత్రములు. నిజమే, మేము కూడా సమయమును జ్ఞాపకం పెట్టుకొని మీరు ఆ కొరకు జాగ్రత్త ఉండగలట కృపనీయమని నీ ఆత్మను మా మీద కుమరించి నడిపించమని యేసు ప్రభునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.